హై వ్యూస్. నాన్న డ్రమ్ములో ఉన్నాడు. నాన్న డ్రమ్ములో ఉన్నాడు. అసలు ఎంత బాధేసిందంటే నాకు, చుట్టుపక్కల వాళ్ళు ఆ పాప చెప్పేది అర్థం చేసుకోలేకపోయారు. ఆ పాపకు అంతకుమించి చెప్పడం రాదు. ఎందుకు? వాళ్ళ నాన్నని సౌరభ్ రాజ్పుత్ని ఈ గలీజ్ది ముస్కాను, దాని బాయ్ ఫ్రెండ్ సాహిల్ గాడు ఘోరంగా చంపేసి ఆ పార్ట్స్ ఆ డ్రమ్ము లాంటి దానిలో సిమెంట్ వేసి కింద ఆ సిమెంట్లో మరల బాడీ పెట్టి మరలా పైన సిమెంట్ వేయటం ఆ పాప చూసింది. ఏంటంటే నాన్న అక్కడ దాచిపెడతాను ఏదో చెప్పారు పాప పసిపాప. ఎప్పుడైతే ఈ పసిపాప నాన్న డ్రమ్ములో ఉన్నాడు, నాన్న డ్రమ్ములో ఉన్న చుట్టుపక్కల చెప్తుంటే దాన్ని పాప పసిబిడ్డని చంపలేదు అంతే. ఆ ముస్కాన్ ఆ బిడ్డని వేరే చోట పంపింది. ఈలోపు సౌరభ్ వచ్చేసి హిల్ స్టేషన్కి వెళ్ళాడని చెప్పింది కదా. ఆ హిల్ స్టేషన్కి వెళ్ళాడని చెప్పినప్పుడు ఏం చేసింది, సాహిల్ అని ఇది వెళ్ళారు. అక్కడ ఏం చేస్తే ఫోటోలు కదా. ఈలోపు ఆ ఇంట్లో వర్క్ ఏదో నడవాలి. ఆ ఇంటి ఓనర్ వచ్చాడు. వర్క్ చేపడానికి మొత్తం చూస్తున్నప్పుడు వాళ్ళు ఫోన్ చేశాడు. సరే వస్తున్నామని చెప్పేసి వచ్చారు. దెన్ డ్రమ్ము చాలా బరువుంది, లేవట్లా. వాళ్ళు వచ్చి చెత్తలే వదిలేండి అన్నారు. కాదు కూడదని చెప్పేసి ఇంటి ఓనర్ ఏం చేశాడు, ఆ డ్రమ్ము లేపటం మొత్తానికి ఏదోగా చేశాడు. భయంకరమైన స్మెల్. మార్చి 4న సౌరభ్ని చంపింది. దెన్ మొన్న వచ్చేసి అంత మార్చి 17న ఇది బయటపడింది. నిన్న వచ్చేసి మార్చి 18న బయటపడింది. నిన్న మన వార్త ఇచ్చాం. సో ఆ ఇంటి ఓనర్ కనుక రాకపోయినా, ఇంట్లో మరమ్మతులు ఏమీ లేకపోయినా సౌరభ్ చనిపోయిన విషయం ఎవరికి తెలిసేది కాదు. ఎందుకు ఆ పసిబిడ్డని వేరే చోట పంపించేశారు. ఇంట్లో ఆ డ్రమ్ములో ఇంకా అలాగే ఉండిపోయేది బాడీ అన్నట్టు. ఆ ఇంటి ఓనర్ పనుల నిమిత్తం వచ్చి చూడటం ద్వారా అప్పుడు విషయం బయటపడింది. ఇక మరి వీడియో వాళ్ళు మరి స్ట్రైక్ కొడతారా మరి ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఆ సాహిల్ గాడు ఎంత క్రూరుడంటే వాడు ఇంట్లో మొత్తం హత్యలు చేయడానికి సంబంధించి సైకో ఏజానికి సంబంధించి మొత్తం డ్రాయింగ్ ఆర్ట్లు, భయంకరమైనటువంటి ఆర్ట్ డ్రాయింగ్లు అనమాట. ఇంట్లో వాడు ఇంటి నిండా, సాహిల్ గాడి ఇంటి నిండా వాడు డ్రగ్స్కి బానిస. ఈ గలీజ్ దానికి ముస్కాన్తో కలిసి వాడు స్కూల్లో ఎప్పుడో చదువుకున్నాడంట. వాళ్ళ గ్రూపుల ద్వారా ఎలాగో మనం 2019లో మరలా పరిచయం. ఇక అప్పటి నుంచి ఇద్దరు కలిపి ఎంజాయ్ చేస్తూ డ్రగ్స్కు బానిస అయిపోతూ సౌరభ్ని ఇబ్బంది పెడుతూ ఉంటే పసిబిడ్డని చూసి కూతురిని చూసి సరే మరలా ఇంక జాబ్ చేద్దని చెప్పి మచ్చటి నవ్వికి వెళ్ళిపోయాడు. కోట్లాస్తున్నటువంటి అతను ఘోరంగా చంపేశారు. ఇంకా వీడికి చంపడం అంటే ఇష్టం అంటే వీడికి సాహిల్ గడికి ఎంతమంది చంపాడంటే తెలియటం వల్ల విచారణ చేస్తూ ఉన్నారు. పోలీస్ కస్టడీ కూడా ఇచ్చారు. ఆల్రెడీ కోర్టు నుంచి కస్టడీకి తీసుకెళ్తున్న మూమెంట్లో లాయర్లకు సైతం కొట్టారు. లాయర్లు చాలా జాగ్రత్తగా ఉంటారు. లాయర్లు సైతం వాడిని కొట్టాడంటే మీరు అర్థం చేసుకోండి. వాడు మనిషి అని అసలు సాహిల్ అనేవాడు. ఇక ముస్కాన్ అది అసలు అదే మాడదో నాకు అర్థం కావట్లేదు. చివరికి ఈ ముస్కాన్ వాళ్ళ అమ్మ అసలు అది మా కూతురని చెప్పడానికి మా వల్ల అవ్వట్లేదు, దాన్ని ఉరి తీసేయండి, దానికి బతకడానికి హక్కు లేదని అంటున్నారు. ఎందుకంటే బంగారం అల్లుడు, దీనికోసం ఆస్తి వదులుకొని వచ్చాడు, బిడ్డ కోసం విడాకులు ఇవ్వకుండా కలిసి ఉంటున్నాడు, డబ్బే కదా నీకు కావాల్సిందని చెప్పేసి మరలా మచ్చటి నవి ఉద్యోగం జాయిన్ అయ్యాడు. అటువంటి గొప్పోడు అసలు దొరకడు, అటువంటి వాడిని కూడా చంపిందంటే ఇది మనిషి అని చెప్పేసి అంటున్నారు. దీని వయసు 26, మన సౌరభ్ వయసు పాపం 29, ఆ సాహిల్ సైకోగడి వయసు 24. ఇక్కడ 2 సంవత్సరాలు చిన్నవాడీడు, అక్కడ వచ్చేసి ఆయన కన్నా ఇది 3 సంవత్సరాలు చిన్నది. సో ఓవరాల్ వీడియో ఏంటి, మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా క్రూయల్ మెంటాలిటీ ఉన్నారు, వాళ్ళ ఇంటికో వాళ్ళ రూమ్కో మీరు వెళ్ళారు, డ్రాయింగ్ కావచ్చు చుట్టుపక్కల కావచ్చు ఏమైనా భయానకమైనటువంటి డ్రాయింగ్లు ఉన్నా బొమ్మలు ఉన్నా ఇంట్లో వస్తువులు కనపడ్డా వాడి దరిదాపులు మీరు పోకండి. వీలైతే వీళ్ళ గురించి ముందుగానే పోలీసుకు ఒక మాట అయితే చెప్పంచండి. వీడికి సంబంధించి ముందుగా గనక ఎవరన్నా వీడి ఇంట్లో అసలు ఏం జరుగుతుందో చూసినట్టయితే వీడిని ఆల్రెడీ ఎప్పుడో పోలీసులో పట్టించేవాళ్ళు. అంత క్రూరుడు అనమాట. బట్ ఇటువంటి వాళ్ళకి మరి ఎలా అమ్మాయిలు పడతారో లేదు అన్నప్పుడు అమ్మాయిలకి ఇటువంటి వాళ్ళే కావాలో నాకు తెలియట్లా. అందరు కాదు, కొందరు చాలా వైలెంట్గా ఉన్నారు. ఇద్దరు మాత్రం